గూడూరులో 14 బైకులు సీజ్. గూడూరు అరుంధతివాడలో గురువారం ఉదయం డీఎస్పీ డాక్టర్ పి. గీతాకుమారి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 600 ఇళ్లలో తనిఖీలు చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 14 బైక్ సీజ్ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ నిషేధిత గంజాయిని విక్రయించినా, కొనుగోలు చేసినా నేరమన్నారు. మద్యం సేవించి గొడవలు పడినా కేసులు తప్పవన్నారు. సీఐలు శేఖర్ బాబు, శ్రీనివాస్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అరుణోతి వాడికి కాకుండా రెంట్కి వచ్చేసి కానీ బయట నుంచి పబ్లిక్ కానీ ఎవరైనా వచ్చేసి ఉంటున్నారా? ఎవరు ఉండలేదు కదా. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కూడా సార్ నమస్కారం. ఐజీపీ గుంటూరు ఆదేశం మేరకు నెల్లూరు ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గూడూరు సబ్ డివిజన్లోని గూడూరు 1 టౌన్ నందు అరుంధతి పాలెం కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గూడూరు 1 టౌన్, 2 టౌన్, రూరల్ చిలుకూరు స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ అరుంధతి పాలెంలో సుమారుగా 600 కుటుంబాలు ఉంటాయి. మా యొక్క పోస్ట్ ప్రత్యేకానికి స్టేట్మెంట్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఎవరైనా ఉన్నారో వెరిఫై చేశారు. అండ్ డాక్యుమెంట్స్ లేని, అంటే సరైన పత్రాలు లేని 14 టూ వీలర్స్ని కూడా సీజ్ చేశారు. అండ్ వాళ్ళకు అరుంధతి పాలెంలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, లేకపోతే బయట వేరే రాష్ట్రాల నుంచి ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది. అండ్ రాబోయే 1 వీక్లో మనకి పెద్ద పండుగ ఉంది. దయచేసి ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉంటే కానీ నియర్ బై పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేయడం అని చెప్తాము. అండ్ మీరు ఎవరైనా కూడా డ్రాప్ వేసుకున్నట్టు కూడా వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ గోల్డ్ కానీ డబ్బు కానీ ఎక్కువ పెట్టకుండా చూసుకోవడం జాగ్రత్తగా చెప్తాము. తర్వాత ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ జరుగుతుంది, అంటే 2 వీలర్స్ యాక్సిడెంట్స్. సో అందరికీ రైడర్ కానీ పిఎం రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటని ఆధార్ కార్డ్స్ అని తీసుకున్న తర్వాతనే రెంట్కి ఇవ్వాలని చెప్పారు. ఇలా చాలామంది డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ చాలా వింటూనే ఉంటారు. సో దయచేసి ఫోన్స్లో ఏమైనా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తే మాత్రం ఓపెన్ చేయడం కూడా సైబర్ విషయాలు కూడా చెప్తాను. అండ్ తాగి గొడవలు పడడం కానీ, తాగి బండి నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము. అండ్ వాళ్ళు అరెస్ట్ చేయకుండా పంపుతామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్.